హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర కారపొడి చేసుకోబోతున్నామండి. మనం కొత్తిమీరతో ఎన్నో రకాల రెసిపీస్ ట్రై చేస్తుంటాం, కానీ ఒక్కసారి ఇలా కారం పొడి చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొత్తిమీర కూడా మనం కూరలో తరచుగా ఉపయోగిస్తుంటాం. అలాగే దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కొత్తిమీర కూడా మనకి మార్కెట్లో చాలా విరివిగా లభిస్తుంది. అలాగే దీంట్లో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఇలా స్టోర్ చేసుకొని కారపొడిలాగా ఉపయోగించుకుంటే చాలా రోజుల పాటు వస్తుందండి. అండ్ టేస్ట్లో ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు ఉండదు, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకొని ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్నానండి. దీంట్లోకి ఎండుమిర్చి ఒక 20 దాకా, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఇందులోకి 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల శనగపప్పు కూడా తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చి పక్కన పెట్టేసి మిగతావన్నీ యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ పప్పులన్నీ కొద్దిగా వేగిన తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయేటట్టుగా కలుపుతూ వేయించుకోవాలండి. చూడండి, కొద్దిసేపటికి మనకి ఎండుమిర్చి బాగా వేగిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా ఆయిల్లో కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా కలుపుతూ బాగా వేయించుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కాడలతో సహా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేసిన తర్వాత మనం ముందుగా చల్లారబెట్టుకున్న దినుసులన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి 5 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందాక మనం బాగా ఫ్రై చేసుకున్న కొత్తిమీర ఉంది కదండి, దాన్ని కూడా ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర కారపొడి రెడీ అయిపోయింది. దీన్ని ఇడ్లీలోకి, దోశ, ఇలా చట్నీ ప్లేస్లో వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే కనుక వారం రోజుల పాటు చక్కగా నిల్వ ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తినేయొచ్చు. ఇంత మంచి గుణాలున్న కొత్తిమీర కారపొడి తప్పకుండా ట్రై చేస్తారు కదూ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇక ముందు కూడా అలాగే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.